బట్టలు చల్లగుండా ఒక్కరన్న నలుగురు ఉండరు. నా ఒక్కడ అన్నకి ఇట్లా పిండేసుకుందాం అననే అన్నారు. ఈ బట్టలు నేనే ఉతకాలి, నేనే నానేయాలి, నేనే ఎండేయాలి. ఓ అమ్మా ఏం చేస్తున్నావా? కనబడతలేదా ఏం చేస్తున్నాను? అరకింత చాయ్ బోటి కాలబెట్టిపోదు రాయేమా నాకు. ఏంది చాయ్ పోసిపోయి రా అన్న. పని అయిపోయిందా? పని ఏమని ఉండదా? నాకు నోరు ఎండకపోతుంది. చాయ్ పోసిపోదురా. పోసుకుంటే కాదా అయ్యాడ కాసి పెట్టినా నేను వచ్చి పోసి వాళ్ళనా? మరి నువ్వు పోస్తేనే కదా నేను తాగేది. అమ్మో ఇక పనులు అయిపోయినాయి, అన్ని నేనే చేయాలి, మీరు కూర్చుందరు. కాదు నేను పోసుకొని తాగి నేను కాసుకొని తాగేటట్టుంటే నిన్నెందుకు చేసుకుంది? నేను పోసిపోదురా చాయ్ అంటే మండుతున్నట్టుంది. ఎట్లా అవుతున్నదా నీకు పొద్దు పొద్దుగాల? ఎట్లా అవుతుందంటే నాకు అట్లా అవుతున్నది. నాకు రిమ్మగిన లేచిందంటే నీ దుంపసుకి పడతా. నేను వచ్చి ఏం దుంపస్థితి పడతావు? అనుకున్నాడు లేపి పోపించుకుంటే కాదా? బట్టలు ఇడిచాడు వారు వేస్తావు, ఉచ్చ పోస్తావు. నీ నలుగురు కొడుకులు ఎవడు కాలే చాయ్ వేసినాక నీకు అంత అయిపోతుందా? ఆడ కొంపలు అడకపోతున్నాయా, ముంచిపోతున్నాయా? నువ్వు ఎట్లా కలెక్టర్ కొలువు చేస్తున్నావా? కలెక్టర్ నేను. అమ్మ బాబాయ్ నాకు చాయ్ అయితే ముందు పోసిపోయి ఇంకా కుట్టుకో బట్టలు, లేకపోతే బగారిస్తా చూడు. ఏం బగారిస్తావు? నీ బగారిస్తున్నావు, బలి బగారిస్తున్నావు. బలిచినట్టుడావు. పిల్లలై నేనే ఉతకాలి, నీవి నేనే ఉతకాలి. ఒక్కడు అన్న కట్టడాయాలు కూడా ఉతుకోరు. ఆ డయాల కాడికి వెళ్ళి ఇచ్చాడు నువ్వు వస్తారు. మరి ఉతకాలే, నువ్వు ఉండదందుకు ఇంట్లో ఉండా మాలింది దాన్ని. ముందు చాయ్ కదా పోసిన నీ సాయిలే మనవయ్య సాయి మొత్తుకొట్టు సాయి గత్తదేవా. నాకేమో సర్ది అయ్యి తుమ్ములు కుసుకు అటు సాయి అలవట్టుకో. ఏం చాయలే మనం చాయ్ దావి అంట. నేనంటే ఈ మురికి బట్టలు తెచ్చి నా ముఖం మీద వేసిపోతావా? నా మురికి బట్టలు తెచ్చి నా ముఖాన్ని ఏమన్నా నేను మంచి మాటతో అమ్మ దిగిన వారెత్తున్నా పట్టి ఏం బిడ్డ ఈ రెండు రాష్ట్రాలకు ఈ రెండు రాష్ట్రాలకు పాప అంటే ఏమనుకున్నావు బిడ్డ? నాదా అనుకున్నావా? చింతపడి చేస్తా బిడ్డ. బిడ్డ ఇక్కడ బట్టలు బట్టలు ఉతుకుతున్నాయి బిడ్డ. షాయి ఒట్టు పోసిపోదురా అంటే ఆ పోరడు లేపు పోస్తాడు అన్న అంటే నువ్వే పోసిపోవే అన్నాడు. ఇంట్లో మనవే అంట అని వస్తే గ్యాంగ్ ఇది మర్చిపోయి ఇట్లా మీద వేసి షాయి తీసుకొచ్చేటగల ముసలానికి ఏం లేచిందో. అరే ఇగో నెత్తి మీద తెచ్చేస్తా మురికి వాంగి తెచ్చిగో. ఎన్ని కొడుకులు వేసుకున్నా మళ్ళా అడ్డ మాట నాట నేను రెండుకి కట్టెలిస్తా ఇరుస్తా బిడ్డ. మళ్ళా నీవు కూడా ఎక్కువ మాట్లాడినా నీతి కూడా చింతపని చేస్తా. దర్రా నీ పక్క జరుగు. నాకు ఇప్పుడు సక్కర అయితే జరుగు. నేను సక్కర చేసి దర్రా నువ్వు పక్క పోవడం అక్కడ దానికి తిరుగుతున్నాడు నెత్తి. అంతకన్నా ఎక్కువ వాడాలి, నీకు కూడా వాడాలి ముందు అడ్డం రాకుండా.
నాన్నెత్తి నాయనా అవుతుంది. తెచ్చి మురికాకులు తెచ్చి నా నెత్తి చేస్తారా పాగలు కొడుక అదర్రా నువ్వు కానీ నా నాయన చేసుకున్న నాటి నుంచి ఏం సుఖం ఉన్నది నాయన నా నాయన కాదబ్బా ఏమంటారు అందరు నొప్పించి చేసుకుంటే కాకపోయిందా గిట్లా లేచిపోయి గుళ్ళ పెళ్లి చేసుకుంటే ఊరోళ్ళు అందరు ఏమంటారు మీ అమ్మ మీ నాన్న ఏమంటారు ఏం కాదు దాన్ని నేను చూసుకుంటే ఏమైనా సరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏం చూసుకుంటావో ఏమో ఏమనుకుంటారో ఎవ్వరు ఏమనుకోరా రాకపోతే నేను చూసుకుంటా మా ఇంట్లో ఎందుకు రాని నేను ఉన్నా కదా నీకు ఎందుకు బాధ కూడా అని గుళ్ళకి తీసుకుపోయి పెళ్లి చేసుకొని వస్తా అంటే మళ్ళీ ఒప్పుకుంటారు లేరుగా మీ వాళ్ళు మరి బయటికి గెంటెత్తారు పాయిగా ఎవరికి అంటే నేను చూసుకుంటా కానీ దా ఏమొచ్చింది వీళ్ళకి ఇంత పొద్దుగాలు పెళ్లి చేసుకొని ఇట్లా పోతున్నారు వీళ్ళకి ఏమైనా పట్టిందా ఒకరిని చూసి ఒక రోజుకి ఇంకెక్కువనే అవుతున్నారు ఒకరిని చూసి ఒకరు ఏమైనా సిగ్గా బాడకాలకు ఈ దుడకలకు సిగ్గు లేదా బాడకాలకు సిగ్గు లేదా సిగ్గుశారం లేదా ఒకరిని చూసి ఒకరు ఊరంతా అట్లేదా తయారవుతున్నారు ఎవరా ఏ గిట్ల తిండ్రు బాగున్నావా తిన్నావా తినలేదా ఇంతకు తిన్నావా ఏం కూరగాయలు ఏమండిర్రు అన్నం వాయమ్మ సురేష్ ఓ అమ్మ ఓ దేవుడా పిల్లలు లేపుకొచ్చినావు అల్లా ఏ భగవాన్ मैं क्या करूं बेटा मैं किधर चले जाऊं बेटा अम्मो ये शादी कर ले मैं सुरेश मैं क्या करूं बेटा मैं अल्लाह हे भगवान तेरी शादी हो गई मैं बच्ची डाले का बेटा मैं क्या करूं अल्लाह मैं किधर चले जाऊं बेटा मैं क्या करूं मैं सुरेश आपके अभी चले शादी తెలుగు మాట్లాడు తెలుగు మాట్లాడు అమ్మా వీనికి హిందీ రాదే అల్లా मैं क्या करूं मेरे काम मेरे कान दो भी सुने अब मैं चुप नहीं थी बाबा मैं जब सारी दुनिया सारा गांव सारा महिला सबको बोल खाती कि सुरेश बच्ची डाले का है बोल सुरेश को पिल्ला लेको अंदर झुकता है बोले मंदम मैं मंदा की नहीं सारा गांव पूरा बोले तो कि दूल्हे का सेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है నాయనా కొమరక్కో ఓ కొమరక్క నా బావ నీకు చిత్తపండు చేసి నాకు వాళ్ళంతా ఓ కొమరక్క నీకు నడిపి కొడుకు పెళ్లి చేసుకుని అక్కో ఓ అక్క పెళ్లి చేయలే పెళ్లి కావాలి పిల్లలకు పెళ్లి కావాలంటే కదక్క రూపాయి ఖర్చు లేకుండా ఎవరి మీద ఎత్తి వేయకుండా ఒక చీర రేఖ చేయకుండా ఎవరికి భోజనం బంది పెట్టకుండా నీ కొడుకు పెళ్లి చేసుకుని వస్తుంది అక్కో టీవీలో వార్తలు లేట్గా వస్తాయేమో కానీ నా నోట్ల లేటుగా ఉన్నది ముందే ఉంటుంది నా నోట్ల ముందు నేనే చెప్పాలి నేను చెప్పిందే లోకం వినాలక్కో ఎవరిలో ఎవడు పోతుండో ఏ సందులో ఎవడు పోతుండో ఏ పొద్దులలో ఎవడు కూసుకుంటుండో నిన్న బంగారు బాల మైంట్లో ఎవడో చూడితే నేను పోయి గొల్లం పెట్టి వచ్చినానే అట్లాంటి చెప్పు బావా పెళ్లి చేసుకుండే నీ నడిపి కొడుకు పెళ్లి చేసుకుండే సురేష్ గారు పెళ్లి చేసుకున్నా బావ నీ కొడుకు పెళ్లి చేసుకున్నాక సురేష్ గారు పెళ్లి చేసుకున్నాక నా పిల్లగాడు ఎందుకు పెళ్లి చేసుకుంటారు రానిక రోగం వచ్చిందా నాకు రోగం తర్వాత వస్తుంది కానీ ముందు చూడ గేట్లా కొడుకు కోడలు చూడ ముచ్చట జంటారు కొడుకు కోడలు చూడ ముచ్చట జంటారు నాక కొడుకు పెళ్ళయిందిరో అక్క 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 నీ కొడుకు చూడక్కో अक्का देख अम्मा कितनी खूबसूरत हसीन खूबसूरत बच्ची की लेकर आया देख तेरा बेटा कितना अच्छा शादी कर लिया देख 1 रुपया खर्च नहीं सका किसको नहीं बुला सका अच्छा शादी कर लेकर आया देख तेरा बेटा कितनी खूबसूरत है देख लड़की वो मैं अभी आपको ठंडी थी అమ్మా తల్లి లేని పిల్లట నేను ఎంతో గౌరవంగా పెంచిందే అమ్మా చదువంటే చదివిపిస్తే సంజయ్ చదివిపిస్తే తల్లి మీ అమ్మ చచ్చిపోతే నేను అన్ని నీకు మంచిగా గౌరవంగా చేస్తున్నానే నన్ను కానకుండా నువ్వు నాకు తెలియకుండా అని చేసుకొని వచ్చినావు ఆడు ఎక్కడ చేసేపోడు ఎవడరా నువ్వు నాకు తెలియకుండా నా బిడ్డని చేసుకోనికే నువ్వెక్కడోడవరా ఏ దేశపోడవరా గుర్కవా బీహారోడవా మహారాష్ట్రోడవా ఎక్కడోడవరా ఎట్లా చేసుకున్నావురా నా బిడ్డను నాకు తెలియకుండా ఎక్కడోడవరా నువ్వు నాయన అంటే ఇవ్వడనుకున్నావు ఈ 2 రాష్ట్రాలకు పాపాయి అంటే ఎలుగైనోడిని రా నేను ఎవడరా నాయన వరుస కలపకు వరుస కలిపినవంటే బుద్ధితో మళ్ళీ పండు కింద పడాలి ఓ మనిషి ఏమొచ్చింది నీకు రోగము నీకేమైనా న్యాయం అనిపిస్తుందా నీకు మంచిగా అనిపిస్తుందా చెల్ల నువ్వు నా తోడ పుట్టే చెల్లెలవురా
నా బిడ్డని కొడుకుకి ఇస్తాం అనుకుని ఏమనుకున్నావు? నా బిడ్డని కొడుకుకి ఇస్తాం అనుకుని నీ బిడ్డను నా కొడుకుకి ఎందుకు ఇస్తావురా? నీ మతి మరుపురా మన్ను వయ్యా. బిడ్డ నాకు తెలవకుండా పెళ్లి చేసుకొచ్చిన కొడుకుది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను ఎందుకు చేసుకొచ్చినారా? నీ మతి మరుపుల మన్ను వయ్యరా. ఎంతమందితో అంటాను ఎగుదరా పూని బతుకల మన్ను వయ్యా. నేను ఎందుకు చేసుకొచ్చినరా? నీతోటి కాడ ఇదివరకు దాకా కొట్టివి కాదా? చేసుకురావాలి కదా. అయ్యో శంకర పరమాత్మ, మొగన్ని అంటే మతి మరుపుల మొగన్నిచ్చి నన్ను చంపబట్టి స్వామి శంకర పరమాత్మ ఓయ్యా. నేను ఇదివరకు దాకా నీకు చాయ్ ఇయ్యలేదంట. నా ఈపులు చింతపాటు చేసినావు కదా. కొట్టినాను నీ అయ్య కొట్టిండు నన్ను. నువ్వు కొట్టలే. నేను కొట్టానే నిన్ను. ఏడికెళ్ళి తెచ్చినవురా? ఏందిరా ఇది? అన్న ఇది ఏందన్నా? ఏ సరే ఎవడవరా? ఎక్కడ దానివే? నీకు పుణ్యం అనిపించిన అది బిడ్డ కట్టెకాళ్ళది ఉన్నట్టున్నది. పెళ్లి చేసుకోరా అంటానంటే సంసారి ఒక్కులు వలికిండు. అమ్మా నాకు పెళ్లి ఇప్పుడు ఏమొద్దే అంట అని పెద్దోడు పెళ్లి కాకుండా అట్లే ఉండడు. నీకు ఎట్లా న్యాయం అనిపించిందిరా? నువ్వు చెప్పాను నాకు భయం అయింది. వాళ్ళ ఇంటికాడ సంబంధాలు ఇస్తారంటే నువ్వు లేదు నేను బతకని చెప్తే ఏం చేయాలి? పువ్వుంది నీరు ఉంది నగా దారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది. అవును నా అన్నకు పుట్టినుండే అది సిగ్గు లేదురా. అప్పు నీ బతకల ఉత్సవయ్యా. నా సన్నగికి పెరగలేరా? ఎట్లా చేసుకొచ్చుకున్నాం కదా. ఒక్కనాడికి నా ఇంట్లో కొద్ది కొడుక నువ్వేమనుకుంటున్నావో దాన్ని తీసుకొని రాజ్యమనవు యాడ నన్ను ఎట్టవాడు. నా కొడుకులు ఏడు ఇయ్యాలని చచ్చిపోయినారా? నీరు పోసుకుంటాను. ఏడికన్నా మనం పోసుకొని పోరా? ఏడికన్నా మనం పోసుకొని పోరా? బుజ్జి ఏమని చెల్లె? నాకు చెల్లె జాగ్రత్త పండు నా చెల్లె మంచిది. నా బంగారు చెల్లె చెల్లె పండు ఏమని చెల్లె అట చూస్తున్నావు? ఒకసారి నాకు నా బంగారు పండే నా. అయ్యో భగవంతా చూసిన వారా ఈ మతి మార్పుల మీ నాయనతోటి అన్నా నేను 35 ఏళ్ళ నుంచి సంసారం చేస్తుండరా? మీతోటి ఏగలేకపోతుండరా? ఎన్నిసార్లు కొడదు బిడ్డ ఈ గిట్ట ఇంట్లోకి తోలుకొచ్చినావంటే ఇప్పుడు చింతపండు మాత్రం గ్యారంటీ చేస్తా. నేను దోల్కరా అని అంటున్నా అయ్యా, వద్దంటున్నా. ఇంట్లోకి ఇంట్లోకైతే తోలుకొస్తావు అప్పుడు చెప్తా నీ తమాషా వాన్ తమాషా. కాదు నాన్న ఎట్లా మీరు పెళ్లి చేద్దామని గురుగా నాయన. ఎవరికి రా బట్టబాజు వాడకావు? పెద్దోని నిడిచిపెట్టి నీకు చేస్తే పెద్దోనికి ఏమైందంటే నేను ఏం చెప్పాలి? కాదమ్మా వాళ్ళ ఇంట్లో వేరే సంబంధం చూస్తారు. మళ్ళీ 10 సంవత్సరాలు లవ్ చేసి. అవును సంవత్సరాలు గారు చూసింది కానీ మరి పరిసరాలు కాకుండా మాకు ఆలోచన లేకుండా అన్న పెళ్లి కాకుండా నీవెట్లా చేసుకుని వచ్చావు? చెప్తామంటే భయం అయింది. భయం కాదు ఇప్పుడు కాలేదా భయము? నీకన్నా తెలియలేదు? నీకు తెలియలేదు? శివునెత్తది లేదు? ఎంత తెలివి లేకుండా వచ్చినవే? బట్టవాజి వాడకావు బద్దుమాజి వాడకావు అని నేనే నమ్మ కన్న తల్లిని నాకే నమ్మకం లేదా? అని నీకెంత నమ్మకం వచ్చిందే? చెప్పు తీసుకొని కొడకని చెప్పు తీసుకొని చప్పరిస్తా బట్టవాజి వాడకావు. నడు ఇంటి ముందు నడు. మీ అన్న నీవు అందరు నా నడు 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 నా ఇంటికి నడు. నువ్వు కూడా నడు. నా ఇంట్లోకి रुको दूल्हा रुको बाबा रुको मैं आ रहा ना मैं हूँ ना मंगल हारती देने मंगल हारती गई कोनो रे ओ सखी मंगल हारती गई कोनो वेटिंग ఏంటి చాయ్ గిలాసాలో నీళ్ళు పోసుకొని ఒత్తులేసుకొని వచ్చినావు? మంగళహారం దొరకలేదు బాగా ఇంట్లో అందుకోసం ఇది తీసుకొచ్చినా. ఇంట్లోనే ఉంటాయి కదరా? నాకు దొరకలేదు. అది ఎలా పెట్టింది, ఏ త్వరలో పెట్టింది, ఏ అరలో పెట్టింది నాకేమేరు కానీ గన్మాలు ఉంటుండే కదా. ఎక్కడి
తీసుకొని ఇంట్లోకి వస్తేవిరా, నా ఇల్లు నాశనం చేసివిరా, నా కాంతాన్ని ఎవడి పని చేయలేరురా. నీకేం రోగం వచ్చింది బిడ్డ? ఎందుకు ఆ చెడు బుద్ధి పుట్టింది బిడ్డ నీకు? ఏంది పొద్దు నెత్తి కడ కూర్చొని ఏడుస్తున్నావు బాగా? నాయనా ఈ లేవురా, లేవు. అది ఆగే నాకు నెత్తిన వస్తుంది బాగా, సర్ది అయింది, నాకు జ్వరం వచ్చింది. నువ్వు మీ అన్న పెళ్లి చేసుకొని వచ్చిండు బిడ్డ. అమ్మా పొద్దు పొద్దున మజాక్ చేయకే నువ్వు, నాకు జ్వరం వచ్చిందంటే. లేవురా, ఓ దాన్ని లేపుకొని వచ్చిండు చూడురా. లేవురా ఇంట్లో వన్ పోయే లేదు చూడు బిడ్డ. ఏం మజాక్ చేస్తావు? నేను ఎందుకు మజాక్ చేస్తు? లేవురా మీనికి కడ చూడు బిడ్డ. నేనేం చేసు నాయనా, నాయమ్మో ఊళ్ళో ఎవరిట్లా నన్న ఇటువంటివి జరిగితే నేనే 10 సార్లు 10 మందికి చెబుతా. ఎక్కడ తెలుసు బిడ్డ, ఎవరికి తెలుసు బిడ్డ? కట్టెకాల దాన్ని తీసుకొని నా ఇంటి ముంగలికి దండలు వేసుకొని వచ్చిన దాకా నాకు తెలియదురా. రాజకీయం చేస్తున్నావు అనుకున్నామే మనము. ఈడు లోపలికి ఇంత పని చేస్తావురా. నేను రానురా, వాళ్ళ ఇంట్లోకి వస్తే నేనన్నా బయటకు పోతా. నేను బయటకు పోతా. నాకొద్దు. నా కాందాని పెద్దది, నా తల్లిగారి కాందాని పెద్దది, నా అత్తగారి కాందాని పెద్దది. నేను ఇజ్జత్గా బతికినా ఇల్వ తక్కువ పని చేయలే. ఎవరికి అన్ని వాడని బిడ్డ, ఎట్లయినా పట్టవాలే. నీ వద్దు బిడ్డ, వద్దు. ఆడింట్లోకి రావద్దు. నేను మంచిగా చెప్తాను. నీ మందం కొడుక, నేను ఉరేసుకొని అన్నది వస్తా. నువ్వు ఇంట్లోకి రావద్దు. ఆ పిల్లని తీసుకొని ఇంట్లోకి వస్తే నీవు నీ ఇంట్లో ఉండు. నేను ఎక్కడైనా పోతా. వద్దు వద్దు అంటే వద్దు. వద్దు అడుగుదా బాగు, ఆ పిల్ల ఎవరు, ఏ ఊరు? మందమని అమ్మని ఎట్లా ఒప్పియాను? నేను ఒప్పిస్తాపా సురేష్, నువ్వు ఎందుకు పరిశ్రమ ఎందుకు కాబరాయితున్నావు? నేను ఒప్పిస్తాపా, అది ఏమంటో చూసుకుంటాపా. నా ఇల్లు లేదా, ఏడిగా తీసుకెళ్తా. నేను యాడికి తోలుకొచ్చినావురా? ఇట్లాకు యాడికి తోలుకొచ్చినావురా? యాడికి తోలుకొచ్చినావురా? నీ ఇంట్లోకి తోలుకొని పోరా. నా కొడుకు కాదు, నా కోడలు అన్నమాట. కొడుక చెప్పు తీసుకో కొడుక, చెప్పు తీసుకొని కొడుక. నువ్వు అనుకుంటున్నావు కానీ ఏంది తెలుసే కదా. మర్యాద లోపల రాని, మర్యాద లోపల అడ్డు రాకు. నేను మంచి మర్యాద చెప్తాను. నా ఇంట్లోకి రాని, నా ఇంట్లోకి రావద్దు. నేను పోతా. నేను ఒక్కనాడికొద్దు బిడ్డ. నా కాందానిలా నా అక్క చెల్లెళ్ళు చేయలే, నా అన్నదమ్ములు చేయలే, నా మరుదులు చేయలే, నా మరుదులు పిల్లలు చేయలే. చేసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. మరి ఏం చేతు? రాజకీయం చేస్తావు, ఈ రాజకీయం చేస్తున్నావు. అమ్మ అర్థం చేసుకోండి. నువ్వు చేసే అర్థం చేసుకోవే. అమ్మ మన కొట్లాడు ఆ పిల్ల భయపడుతుంది, ఆ పిల్ల భయపడుతుంది. నేను తట్టుకోలేను, ఆ పిల్ల లేకుండా నేను ఉండను. అర్థం చేసుకోండి, తోలుకోండి ఇంట్లోకి. ఆ పిల్ల లేకపోతే బతకనే నేను. ఆ పిల్ల బాధపడితే నాకు బాధ అవుతుంది. బాధ తమాచలు చేస్తున్నావు. కానీ పెంచి పెద్దగా చేసి మతి మార్పుల మొగంతో 30 ఏళ్ల నుంచి సంసారం చేసి గాడిని పెంచినట్టు పెంచితే అది బాధపడితే వీళ్ళేమంట. తల్లి బాధపడ్డా సరే, తల్లి నాశనం అయిపోయినా సరే, తల్లి ఏకి పడ్డా సరే, తల్లి ఏమైనా సరే, తల్లి బాధపడితే నీకు బాధ కాదు, తల్లి ఏడిస్తే నీకో ఏడుపు కాదు. మొన్న వచ్చిన కట్టకాళ్ళ అది బాధపడితే వీళ్ళేనంట. సావు పోరా బాడుకావు ఏనమాట. సావు పో నువ్వన్నా నడు. నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్ పడకు. అరే చిన్నడా, అమ్మ బీబీ గోలు వేసుకున్నారా? ఇంకా అన్న ఇంకా గోళ్ళు వేసుకున్నాయి. అరే అమ్మ అందుకే ఇంత పడుతుంది. నావే బీబీ గోలు వేసుకోపోవే, బీబీ గోలు వేసుకోకపోతే నరాలు చెట్లిపోతున్నాయి. నీ కాలు మొక్క తిని పోవే. దా, నువ్వు లేకుంటే మేము ఉంటామా అమ్మ? దా, వాళ్ళు ఎట్లా బతుకుతారు. కొడుకులా నా ఇంట్లోకి ఒక్కరు అడుగు పెట్టినా ఊరేసుకొని చస్తామన్నాడు. నువ్వు ఎందుకు హైపోతున్నావు? పిల్లకి ఎందుకు హైపోయి పెట్టేసి నేను లేనా? కాదు అమ్మ చూడు ఎట్లా ఉంటుంది.
ఆమె అలాంటి మస్తు ఉంటుంది. నేను ఉన్నా కదా, నేను ఉన్నా, నీకెందుకు బాధ పా. భయము భయము ఏముంటుంది భయము. నా బిడ్డ నా అల్లుడు వచ్చి ఇంతసేపు ఆ గేట్ కాలు నిలబడి వాళ్ళని దొరకరాకుండా తమాషాలు వాడుకుంటా ఏమేమో చేస్తున్నావు. ఏమే తల్లివాయి ఉండి నీకేమైనా సిగ్గు లేదా? అదే చేసుడు బిడ్డను బయట నిలబెట్టి అల్లుని బయట నిలబెట్టి నేను అట్లా మనమాట. నేనెందుకు తల్లి తల్లి అడవి లోపల అర్రలో దొరింది. ఇవ్వేనే నీ కాలుకు మెట్టెలు పెట్టి నీ కాలు దొక్కి పోలు తిరిగిన ఏలు పట్టుకొని పుస్తక కట్టిన ఇగో ఇది ఎవడు కట్టిండే? అయ్యో రేటే చేతురు బిడ్డ, అందుకోసం అక్కమ్మ ఎట్లా ఎగుతుంది బిడ్డ. ఓ బావా నీ పిల్లాన్ని. నా కొడుకు నా కోడలా? ఏ రాజ్యంలో ఉన్నావు, ఏ రాజకీయంలో ఉన్నావు, ఈయన ఉండు. ఆయన అమ్మ ఇంట్లోకి రానిస్తారు. సమాధానం చెప్పుదాం జర. అమ్మ ఇంత చెప్పిన ఇంటలేదన్న, కొద్దిగా బీబీ గోల్ వేసుకోలేదన్న, ఇట్లా ఉనుకుతున్నా సలసంతో మొత్తం వచ్చినాయన్న, అర్థం చేసుకున్నాక బల్జోళ్ళు ఇంట్లో రూములు ఖాళీ ఉన్నాయంట. అరే శివ, మీరే గట్ల అంటే ఎట్లా? మీరున్న ధైర్యంతోనే చేసుకొచ్చుకున్నారా? మీరే ఇప్పుడు ఎలా కొడితే ఎట్లా చెప్పుకుంటే చెప్పురా, అమ్మని ఒప్పి పోరా. అరే మందమన్న మా అన్న గట్లే మాట తోలుకొని పోన్నా. ए रुको जी शिवाजी रुको, क्या बात कर रहे हैं तुम? मैं हूं ना, मैं लेके जाता, तुम कहीं परेशान हो रहे? चलो मैं हूं ना, నేను దగ్గరుండి లేచిపోయిన వాళ్ళకి వచ్చి నేను సంసారం చెప్పిస్తా, నేను దగ్గరుండి పిల్లలు కనిపిస్తా. వాళ్ళు చేయకున్నా కూడా నేను సంసారం చేస్తా. పిల్లలు గుల్ల 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 मैं हूं ना, नजदीक रह के संसार कर दो. चलो कौन आते आड़े देखेंगे.